ఉపేక్షించిన లాభం లేదు. ఇప్పుడే మీరు వెళ్ళి కరుకు పగ్గాల చేత బెడా రెక్కలు విరిచి కట్టి ఈ తాడు పగ్గమాట వేరేది లేదా? సంఖ్యల వేయుడు ఒంకముగను వేసి సెలవు మీకు రెండవది చెప్పనేరా. ఇక గోపాల్ రాయుడిని మన్నించేది లేదు, క్షమించేది లేదు. ఇప్పుడే మీరు వెళ్ళి కరుకు పగ్గాల చేత కట్టిన తాళ్ళ చేత కాళ్ళకు సంఖ్యలు చేతులకు సంఖ్యలు వేసి పగ్గాల చేత విరచి కట్టి గుర్రం కాళ్ళకు కట్టి మీరు గుర్రాలను కొట్టుకారండి, వాళ్ళు వెనుక ఈడ్చుకారండి. సెలవు మీకు ఇస్తే ఇక వెళ్ళండి. अरे बक्का पीरामत, अरे बक्का पीरामत, अरे फट्टी सुल्तान, ये अधी सरकार గోపన్నని కరుకు పగ్గముల చేత కాళ్ళను కట్టుకొని శంకర్లు వేయించి రెక్కలు కట్టి ఇగో ఇక్కడికి తీసుకురమ్మన్నాడు. అత్తావురా సంఖ్యలను ఏంచమన్నారా? శంకర్లను మంచిగా ఏంచాలి, తీసుకురమ్మన్నాడా? ఏంచమన్నాడా? ఏంచుడే తొందర వేద్దా తొందర వాలే. అది నీ వద్ద నుండి 6 లక్షల వరహాలు తీసుకొని రమ్మంటే నీవు లేవన్నావు, గుళ్ళు కట్టించాను, గోపురాలు అన్నావు. అది కాదు, కరుకు తాళ్ళ చేత పగ్గంబుల చేత నిన్ను బంధించి తీసుకొని రమ్మని రాగదావయ్య ఈ రాత్రి చెల్లు పట్టిని గోల్కొండ పట్టం పుదారి, పట్టిని గోల్కొండ పట్టం పుదారి, నట్టన విలోపల నన్నేమి వీరు కట్టేరు కరుణ సముద్ర, కట్టేరు కరుణ సముద్ర, నీవే దిక్కని నిజముగా నాకు కామవాలా దాటి కాకాసురుని కన్నా నన్ను ద్రోవది కన్న మాటలెవరు, నన్ను ద్రోవది కన్న నాదుడెవరు, హనుతులు హరినాథలో దయచి మరి తాను కేదించి మరి తాను గల్వే. అర్ధరాత్రి వేళ ఆ తానేశ దొరగారి అనుచరుడు వచ్చి కాళ్ళతో నా కాళ్ళు చేతులు కట్టివేసి పదరా గోపాలరాయుడా చలో పదరా అంటూ తీసుకొని వెళ్తున్నారు. స్వామి, నాకు దిక్కెవరు తండ్రి, నీవే దిక్కున్నారు, నాకు దిక్కైతే ఎవరు లేరు. సీతారామ
కట్టుతున్నారు జలపాలు చేసేదో తెలియసి స్వామి మరువకు సీతారామ నన్ను కరుణించు అయోధ్య ఒకవేళ ఈ రాత్రి ఈ యొక్క చెరువులకు నేను తప్పించుకొని ఉరుకుదామంటే నన్ను అరికట్టుకుంటున్నాను. మరి చెరపాలే చేస్తారు, నన్ను చంపుతారు, నన్ను కొడతారో తండ్రి. ఇక దిక్కెవరు రాఘవా, నీవే నాకు దిక్కు. తానే శపై కాబడితే అనుమానముతో ఉంటావోతే, తానే శపై కాబడితే అనుమానముతో ఉంటావోతే, తానే శపై కాబడితే తానే వియనులో నానే నెట్టుని రతునో, 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 తానే శిరని తుకమునా తానే సీతారామ పై కరుణ గుట్టగట్టాల పై కాబడితే ఓయే అనుమానముతో ఉంటావోతే, తానే వియనులో నానే నెట్టుని రతునో, తానే వియనులో నానే నెట్టుని రతునో, తానే వియనులో నానే నెట్టుని రతునో, తానే శిరని తుకమునా గుట్టగట్టాల తానే శపై కాబడితే అనుమానముతో ఉంటావోతే. రామా, ఆ తానేశ్వర గారు గోపాలరాయుడా పైకవేది రాయని అడిగింది. నేనేమి చెప్పాలి తండ్రి? తానేమంటాడో లేవునా వద్దా అంటే తనేమంటాడో, నా మేనంటే నాపై పెయ్యిలా నిలుస్తుందో నీకు కరుణ రాదా తండ్రి? ఇక నీవే దిక్కు రాఘవ, నీవే నాకు తోడు నీడ, అంతా నీవే నమ్ముకున్నాను. గోల్కొండకి కచేరావతి, గోల్కొండకి కచేరావతి, ఆ సిరుమాలు నేను చూసి గోల్కొండకి కచేరావతి, అదే సర్కార్ వద్దకి పోయి చెప్పిరాపో. అదే సర్కార్ తీసుకువచ్చాము గోపన్నను. అది గోపన్నను తీసుకువచ్చాయి. కరకు పగ్గముల చేత కట్టి బంధించాం. అది గోపాలరాయ్. గోపాలరాయ్ గోపాలరాయ్ భద్రాచల్ తాలూకా తహసీల్దార్ గోపాలరాయ్. గోపాలరాయ్ అరే గోపాలరాయ్, అరే గోపాలరాయ్, అరే గోపాలరాయ్, పశ్చిమ గోపాలరాయుడా, పశ్చిమ గోపాలరాయుడా, తెస్తివ మా పైకమంతా తెంపుచ నీవు, ఇస్తేనే చూడర మంచిది. అరే శబ్దం ఇస్తేనే చూడర మంచిది.
దస్తకదు చేయించి నీదు దర్పమడంతో అది గొప్పరాయ్ అయ్యా. భద్రాచల్ తాలూకాకి నీకు నేను తహసీల్దార్ నౌకరికి ఇచ్చాను. గోల్కొండ నవాబును నేను. సంఖ్యలు గోల్కొండ నవాబ్కి నాకి దగ్గరికి వచ్చి నయమున వచ్చి ప్రియమున వచ్చి నాకి నౌకరి తీసుకొని ఏకు మేకు అవుతావు, ఏకు పై మేకు అవుతావు. నాకు నాది డబ్బు, నాది హుకుము. నేను జారీ చేస్తే నీకు నౌకరికి ఇచ్చాను 6 లక్షలు. 6 లక్షలు వరహాలకి వసూలు చేయమని నీకు నౌకరి ఇచ్చాను. 6 లక్షలు వరహాలు వసూలు చేశాను. ఆ రాముల వారికి అర్పించేశాను. నేను అందులో చిన్నవాడిని. పైకము భద్రాచల్ తాలూకాకు తహసీల్దారు లేడు అంటే అటు తహసీల్దారు చచ్చిపోయాడు. 6 లక్షల వరహాలు అక్కడ కిస్తా పడి ఉన్నాయి. దాన్ని వసూలు చేయడానికి తహసీల్దారు లేడు అంటే ఏకు అయి వచ్చి నాకు మేకు అవుతావు, నువ్వు ఏకుగా వచ్చి మేకు అవుతావు. నీకు నౌకరి ఇచ్చింది ఎవడు? మీరే. నేను నౌకరి ఇచ్చాను కదా. మీరే దొరా. నువ్వు నాకు నౌకరివి. నా కింద పని చేస్తే నా జీతా గడివి నౌకరివి. నీకు ఇచ్చా నౌకరి, నీకు ఇచ్చా. నాకు ఇచ్చా కిస్తుకి నాకు ఇచ్చా పైకం నాకు ఇవ్వాలి కదా. ఇవ్వాలి. ఆ పైకం ఏది బడువా? అరే పైకం ఏది బడువా? నువ్వు నా ముఖం చూసినావా? అసుకబడుతున్నావు ఎవరితో? అసుకబడుతున్నావు ఎవరితో? మాది తుర్కల్లో సొమ్ము తిని సుఖపడతావు. మేము సాహెబ్లో ఉన్నాం. మంచి మాట కస్తే మంచి, చెడ్డ మాట కస్తే చెడ్డ. మాకి మంచిగా ఉంటే ప్రాణం ఇస్తాం, మాకి నీతిగా ఉంటే, మాకు ధర్మంగా ఉంటే మాకి ప్రాణం ఇస్తాం. మాకి అన్యాయం చేసి మాకి తప్పు చేస్తే నీకు ప్రాణానికి తీస్తాం. 6 లక్షల వరకు ఎవరి సొమ్ము ఎవరు కట్టరు, ఎవరి సొమ్ము ఎవరు కట్టరు, ఎవరి చేతివారు వాట, ఎవరి చేతివారే వాట, ఎవరి చేతివారే వాట, కవిమల పురుషులు రామలక్షణుడు. ఈ భగవత్ స్వరూపులు జగమంతరికి ప్రపంచమంతరికి భగవంతుడు రాముడు. అరే కవిమల పురుషులు రామలక్షణుడు పరమాత్ముడు వారు. రాముడు
ఒకరి సొమ్ముకు ఒకరు కట్టలు ఎవరి సొమ్ముకు ఎవరు కట్టలు కాదు ఎవరి సొమ్ముకు ఎవరు కట్టలు కాదు. మరి సొమ్ము ఎవరిది? ద్రవ్యముల పురుషులు రామలక్షణులే. అది రాముడిదే సొమ్ము. సొమ్ము రామునిది. ఆ పరమాత్ముడిది. పరమాత్మ అతడికే అర్పితం చేశాను. రాముని సొమ్ము. ద్రవ్యముల పురుషులు రాముని సొమ్ము. రాముని సొమ్ము. మదము చేత మత్సరము చేత ఇంత మదము చేత నాతో ఎదురు మాట్లాడుతుంది. గోల్కొండ నవాబ్ను తానిషా భాషను నిన్ను ఇప్పుడు క్షమించి వదిలిపెడితే నీ వాళ్ళే తహసీల్దారులు ఎంత మంది ఉన్నారు? 100 మంది తహసీల్దారులు నా కింద పని చేస్తాను. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది. నిన్ను చూసి ఇంకొకడు నేర్చుకుంటాడు. గోపాల్ రాయుడు, భద్రాచల తాలూకాకు తహసీల్దారు గోపాల్ రాయుడు 6 లక్షల వరహాలు తింటే తానిషా భాష నవాబు ఏమీ చేయలేదు. మమ్మల్ని ఏం చేస్తాడని ఎగబెడతారు. మనకు నేను తింటే నన్ను ఏం చేస్తాడు అని విన్ని చూసి ఇంకొకడు నేర్చుకుంటాడు. వీడు మదముతోని మాట్లాడతాను. సర్కార్ గోపాల్ రాయ్ మదము చేత మాట్లాడితే ఊరుకునేవాడిని కాదు. కానీ అవి క్షణమాత్ర భంగరము. పుత్రులు మిత్రులు స్థిరము కాదు, ధనము స్థిరము కాదు, ఏదీ రాదు మన వెంబడి. అవి క్షణమాత్ర భంగరములు. క్షణభంగరములు. ధనము రాదు, ధాన్యము రాదు, మేడలు రావు, మిద్దలు రావు, నీ కొడుకులు రారు, బిడ్డలు రారు, నీ బంధువులు రారు. పుత్రమీ
లుచ్చా మై నాతో ఏం మాట్లాడుతున్నారో నువ్వు లుచ్చా వై నాది డబ్బు తిని నాది సొమ్ము తిని నాతో ఎదిరించి మాట్లాడతావు హుకుం జారీ చేశానంటే ఒక్క మాట నేను హుకుం జారీ చేస్తే ఖైదులో వేసి నిన్ను కట్టిన శ్రమలా పెడతారు. అయ్యా కాళేశ్వర గారు ఖైదు చేసేవారు